2047 వరకు దేశాన్ని వికసిత భారత్గా అభివృద్ధి చేయడమే మోడీ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది లేదని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదన్నారు. మోడీ సుస్థిర అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో గారడీ చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్, వరంగల్ జిల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. 2047లో వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ కంట్రీగా ఈ దేశం ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కూడగడతా ఉన్నాం. అనేక సంవత్సరాల తర్వాత ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, అనేక సంవత్సరాల తర్వాత ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం, అనేక సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి భారతం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేశ ప్రజలు అదే కోరుకుంటున్నారు. పేద రైతు కూలి నుంచి మొదలు పెడితే సైంటిస్ట్ వరకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. అదే దానికి ప్రతిరూపమే ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, మెజార్టీ సీట్లు, పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ గెలిచేది లేదు, అసలు రాహుల్ గాంధీ అయ్యేది లేదు, 6 గ్యారెంటీలు వచ్చేది లేదు, గారెడి మాత్రమే మిగులుతుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు కాదు, గారెడి మాత్రమే మిగిలబోతా ఉంది తెలంగాణ ప్రజలు. 6 గ్యారెంటీలు ఇప్పుడు ఇవ్వలే, శాసనసభ ఎన్నికల్లో ఇచ్చారు. మీరు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీలకు పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టొద్దు. కేసీఆరే అప్పుడున్నటువంటి పథకాలతోటే సమర్థవంతంగా నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడి కనీసం ఉద్యోగస్తులకు 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వం ఉండేది. మరి దానికి తోడు టీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పథకాలకు తోడు 6 గ్యారెంటీలు చేరాయి. కాబట్టి మీరు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నాడు ముఖ్యమంత్రి గారు, 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, 6 గ్యారెంటీలు అమలు.